కుర్రో కుర్రు మేడారం జాతర చాలా అయ్యింది బిడ్డ. సారలమ్మ గద్ద మీదకొచ్చింది. రేపు చిలకల గుట్ట నుంచి సమ్మక్కొస్తది బిడ్డ. కుర్రో కుర్రు రెండేళ్ల కోపారి అడుగు తల్లుల దర్శన భాగ్యం. మేడారం నిండుకుంటుంది బిడ్డ. జంపన్న వాగుల తానాలు బంగారం మొక్కులు బిడ్డ. కుర్రో కుర్రు మేడారం పోను ఈలుగానోళ్ళ కోసం మన తీన్మార్ల దర్శనం చేపిస్తున్నాం బిడ్డ. కుర్రో కుర్రు నిండార పూజలు అందుకొని కన్నెపల్లి కాంచెల్లి సారాలమ్మ బయలుదేరింది. వెదురు బుట్టలో పెట్టిన పసుపు కుంకుమే సారాలమ్మ. సప్పులు శిగాల నడుమ చిన్నగా జంపన్న వాగు దాటింది. అమ్మవారు రాకముందే గద్దెలను శుద్ధి చేసి ముగ్గులేసి రాడిబిడ్డలు ఇట్లా తీసుకొచ్చి గద్దెల మీద ఊకుండా పెట్టినాక సారాలమ్మ నిమ్మలం చేసే పూజలు జరిగినాయి. పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు వస్తుంటే గిట్ల పబ్బతి పట్టిరు భక్తులు. కొండాయికెళ్ళి గోవిందరాజు వచ్చిండు మేడారానికి. సారాలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు ముగ్గురు వచ్చి గద్దెల మీద ఊకున్నతోటి జాతర చాలా అయినట్టు. జంపన్న వాగులా ఉయ్యాలో తానాలు ఎదురు ఉయ్యాలో తల్లి పిల్ల గద్దె ఉయ్యాలో సుడసక్క నిధి ఉయ్యాలో తల్లి పిల్ల గద్దె ఉయ్యాలో సుడసక్క నిధి ఉయ్యాలో. ఇక రేపు చిలకల గుట్ట మీదకెళ్లి సమ్మక్కని తీసుకొస్తారు. వీడికి ఎవలం పోనీయరు, పూజారులు పోలీసులే పోతారు. ములుగు ఎస్పీ సార్ తుపాకీతోటి గాలికి గాలుస్తాడు. వెనకట పూజారులే గాలుస్తుండే. తాడు తుపాకులు అనేది మా తాత దగ్గర ఉండేది. అంటే రాజకాల టైంలో చాలా బీభత్సమైన గొడవ జరిగింది. అయితే మొత్తం తీసుకుపోయి పాత పెట్టేసి శుక్రవారం నాడు అందరికి కొలుచుకునే భాగ్యం వస్తుంది అన్నట్టు. గవర్నర్ మేడము ముఖ్యమంత్రి సార్ కూడా గాదినమే వస్తున్నారు పూజలు చేస్తానికి. బేస్తవారం రోజు ఉండి ఇద్దరు తల్లి పిల్ల వచ్చినాక వాళ్ళని దర్శనం చేసుకొని శుక్రవారం మార్నింగ్ వెళ్తాం. సమ్మక్క వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బయలుదేరుతాం. ఒక గద్దె మీద పోయినాక ఇక మేము ఉండనియదు. అంత వాసన అన్ని లేపుతుంది. అదే రాత్రి 12 గంటల కల్లా వెళ్ళిపోతాం. రెండేళ్ల కోపారి అమ్మలం కొలుచుకునే అయిందని శితం వస్తున్నారు భక్తులు. జంపన్న వాగుల జలకాలాడేటోళ్ళు కొందరైతే నల్లల కింద తానాలు చేసేటోళ్ళు కొందరు. ప్రతిసారి వస్తాము ఇక్కడ జంపన్న వాగు సైడ్ కూడా వాటర్ గానీ మంచి ఎంజాయ్ చేసి పోతాం. ఇక బంగారం నెత్తిలో పెట్టుకొని దర్శనానికి లైన్లు కడుతున్నారు. డోలు సప్పుళ్ళు శిగాలు ఆటపాటలతోటి అమ్మల దగ్గరకు పోతున్నారు వచ్చినోళ్ళు. ఆలస్యం కాకుండా రప్పరప్పని పంపిస్తున్నారు. ఏడేం జరుగుతున్నదో చూసుకుంటా ఆఫీసర్లకు ఆర్డర్లు వేస్తున్నది మంత్రి సీతక్క. నాకు మొన్న ఏకాఏకి మెడల్ నొప్పి అయింది, తగ్గింది ఇప్పుడు ఆమెకు మొక్కినందుకు. గద్దెల కంచెలు ఇసుంటకు వస్తే ఎటు చూసినా గుడారాలే. ట్రాక్టర్లు డీసీఎంలు లారీలు బొచ్చడు వస్తున్నాయి. శివసత్తులు అమ్మవార్లు వచ్చేటోళ్ళు అయితే సపరేట్ పూజలు కడుతున్నారు. యాటలు కోసుడు తినుడు తాగుడు జోరున్నది. మేడారంలో అన్ని నడుస్తాయి. మరి ఇంటి కంచెలు గుంట ఓనోళ్ళ కాడ సగులం దొరుకుతున్నాయి కానీ రేట్లే బగ్గున మండుతున్నాయి. ఇక గీలని చూడండి 80 కిలోమీటర్లకి వెళ్ళి బండ్లు కట్టుకొని వచ్చిర్రు వెనకట్ లెక్కనే. 9 వరకు కట్టుకున్నాం. ఈడికి ఆచారికి 7 అయింది, తెల్లారి 7 అయింది. అది ఎక్కడ ఇడుచుకోకుండా ఉంటే 40 సంవత్సరాల వాటి కట్టినాం కదా. ఇప్పుడు ట్రాక్టర్ అలా వీటిలో ఎందుకు పోవాలి, మన ఫస్ట్ నుండి ఉన్నది కదా అని బండ్లు కట్టుకుని వచ్చేసి. మంచి కాలు బస్సులుండగా మీరు కూడా ఎడ్ల బండ్ల మీదనే ఎందుకు వచ్చారు తమ్మి? మా అనువాతి ఇది. మా తాతలు ముత్తాతల నాడు జరిగిన నుంచి వచ్చే జాతర మేము జరుపుకుంటాం. ఇక రాత్రిపూట చూడండి మేడారం ఎట్లా మెరుస్తున్నదో. రంగు రంగుల లైట్లతోటి జిగేళ్ళు మంటుంది.